మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ దాత్రి ఛానల్. ఇక్కడ అందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, లేదా ఆకస్మిక ధన ప్రాప్తి కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఏవో ఆన్లైన్ గేమ్స్ అనా, లేదా ఇంకా మరొకట లోన్స్ అనా, లేదా ఏమైనా రియల్ ఎస్టేట్ వారు ఏవైనా సైట్ అమ్ముడుపోతే మంచి జాక్పాట్ తగులుతుందేమో అని కానీ, ఇలా ఒకటి రెండు అనేటువంటి విషయాలు కాదు, కానీ చాలామంది చాలా రకాలుగా కూడా వారి వారి జీవితంలో ఏదో ఒక జాక్పాట్ తగిలితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి ఆలోచన మీదనే అందరూ ఉంటారు. మరి అది ఏ విధంగా మనకు వస్తుంది, మరి నిజంగానే అది మన జాతకంలో ఉందా లేదా అనేటువంటి విషయం కానీ, లేదా ప్రతిరోజు కూడా మాకు ఒక 10,000 రూపాయల నుండి 10,000 నుండి ఒక 20,000 దాకా కౌంటర్ అవుతూ ఉంది వ్యాపారస్తులకు. ఆ వచ్చిన డబ్బులు కూడా మాకు నిలకడ ఉండటం లేదు అనుకునేటువంటి వారికి కానీ, లేదా ఎంతో కష్టపడుతూ ఉన్నాం, మాకు అసలు ప్రతిఫలం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, ఏదో ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ను మేము చూడాలి అని అనుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ పెరగటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలోనే మీకు కొంత పై అధికారుల నుండి ఒత్తిడి వస్తూ ఉంది అనుకున్నా, లేదా అసలు డబ్బు పరమైనటువంటి దోషాలు ఏదైతే ఉన్నా కూడా మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో శివతాండవం చేయాలి అనుకున్నట్టయితే, మనము ఈ యొక్క వీడియోలో చూపించేటువంటి విధంగా లైవ్లో ఎక్కడా లేని విధంగా మీకు ఐశ్వర్య దీపాన్ని, అసలు ఐశ్వర్య దీపము అని అంటూ ఉంటారు. అసలు ఏమిటి, ఇది ఎట్లా పెట్టాలి, అసలు ఇది ఏ రోజు నాడు చేయాలి, ఏ సమయానికి చేయాలి అనేటువంటి విషయాలు మొత్తము కూడా ఈ యొక్క వీడియోలో చూస్తారు. అందరూ ఐశ్వర్య దీపము, కామాక్షి దీపము, మరి ఇంకొకటి మరొకటి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఏం చేసినా కూడా ఒక సమయం అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక సమయానికి ఒకటే ప్రదేశంలో కూర్చొని ఒక జపం చేసినట్టయితే కలిగేటువంటి ఫలితము ఎంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో, అలాగే ఈ యొక్క శుక్రవారాలు ఒక 5 శుక్రవారాలు కనుక ఎవరైతే ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని పెడతారో, 5 శుక్రవారాలు ఐశ్వర్య దీపాన్ని ఎవరు పెడతారో మీ ఇంట్లో 2వ శుక్రవారం నుండి 3వ శుక్రవారం లోపు మాత్రమే మీకు రిజల్ట్ కనబడుతుంది. మరి అలాంటి అమోఘకరమైనటువంటి ఈ యొక్క ఐశ్వర్య దీపము మన దాత్రి ఛానల్లో మీకోసం లైవ్లో చూపిస్తున్నాం. చూసి ఈ విధంగా చేయండి. అక్షయ దీపానికి ముందుగా మొట్టమొదటిగా కావాల్సింది మనకు కమలం పూలు. ఈ కమలం పూలను చక్కగా కూడా ఇట్లా మనము ఓపికగా శ్రీమాత్రే నమః అనుకొని చక్కగా కూడా ఇట్లా చేసుకోవాలి. విన్నారా, అమ్మవారు పట్టుకొని ఉంటుందిగా చేతిలో. మరి అలాంటి యొక్క కమలం పూలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము. మరి ఇక ఇంకొక విషయం ఏమిటాయి అంటే మట్టి పాత్రలు. ఇందులో పెద్దది 2 ఉండాలి, చిన్నవి 2 ఉండాలి. ఓకే, పెద్దవి 2 ఉండాలి, చిన్నవి 2 ఉండాలి. పెద్దవి 2 లేవు ఇక్కడ కనుక మనము చిన్నవాటితో చేస్తున్నాం. మరి పెద్దవి 2 ఉంటే ఈ వీటిపై పెద్దగా భావన చేసుకొని చక్కగా కూడా వీటిని ఒక రోజు ముందుగానే గురువారం రోజు తెచ్చుకొని తడుపుకొని చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత శుక్రవారం పొద్దుటే లేచి 4:30కు ఖచ్చితంగా లేవాలి. లేచి 4:30 నుండి 5 గంటల దాకా కూడా చక్కగా వీటికి వెనకాల మంచిగా పసుపు రాసుకోవాలి. 8 కూడా వెనకాల మొత్తము పసుపు రాసుకోవాలి. కంప్లీట్గా పసుపు రాసుకొని చక్కగా గంధము కుంకుమ మొత్తము కూడా గంధము కుంకుమలతో అలంకరింపజేసుకోవాలి. 8 కూడా గంధము కుంకుమతో అలంకరింపజేసుకున్న తర్వాత
చక్కగా 2 వత్తులు, 1 2 వత్తులు కలిపి మరలా 1 2 వత్తులు కలిపి. అయితే ఇక్కడ ఒక దీనికన్నా ముందు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్లేటు కింద అష్టదళ పద్మం వేయాలి. ప్లేటు కింద చక్కగా కూడా అష్టదళ పద్మం వేసి ఈ అష్టదళ పద్మం పైన ఉంటే వెండి ప్లేటు పెట్టండి, లేదా రాగి ప్లేటు పెట్టండి. వెండి లేదా రాగి పెట్టిన తర్వాత ముందుగా మనము ఈ పెద్ద సైజులో ఉండేటువంటి మట్టి ప్రమిదలు ఇట్లా పెట్టుకుందాం. కింద కాలేది దీనిపైన మరొకటి పెట్టుకున్న తర్వాత కొంత రాళ్ళ ఉప్పును పోసుకోవాలి దీంట్లో. రాళ్ళ ఉప్పును పోసుకోవాలన్నమాట. రాళ్ళ ఉప్పును పోసుకున్న తర్వాత చక్కగా కూడా ఇట్లా అనుకొని మంచిగా దీనిపైన మరలా ఒక 2 మట్టి ప్రమిదలు మనం ఇందాక ఆల్రెడీ చక్కగా కూడా గంధంతో బొట్లు పెట్టుకున్నటువంటివి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ యొక్క వత్తులను 2 కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ 2 వత్తులను పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇందులో చక్కగా కూడా నెయ్యి పోసుకోవాలి. ఇందులో చక్కగా కూడా నేతిని పోసుకోవాలి. ప్యూర్ నెయ్యి మాత్రమే వాడండి. ప్యూర్ నెయ్యి మాత్రమే వాడాలి. విన్నారా? ఈ యొక్క కమలాన్ని మనం చక్కగా కూడా ఓపెన్ చేసుకున్నాం కదా. ఇక దీని తొడిమెను కొంచెం తీద్దాం. మనం దీని తొడిమెను కొంచెం తీసుకుందాం. ఎందుకు తీసుకుందాం దీని తొడిమెను అనేది ఇప్పుడు చూసుకుందాం. ఈ యొక్క తొడిమెలో నుండి మనకు పత్తి వస్తుంది. ఇదిగోండి చూడండి, తొడిమలో నుండి మనకు కొంత పత్తి అనేటువంటిది వస్తుంది. ఇదిగోండి చూసారా, ఇదిగో పత్తితో ఆగింది ఇది. ఈ పత్తిని మనము ఒకటి తీసుకొని ఒక వత్తి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి 2 వత్తులకు కలపాలి. వినరా? ఈ 2 వత్తులకు కలిపి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కొంత పత్తిని తీయాలి. ఇందులోంచి మళ్ళీ వస్తుంది. సున్నితంగా శ్రీమాత్రే నమః అనుకొని చక్కగా కూడా మరలా ఈ యొక్క పత్తి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక వత్తికి దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా కూడా ఇక ఇప్పుడు లోటస్లో నుండి వచ్చినటువంటి పత్తి, మనము రెడీగా చేసుకున్నటువంటి ఈ యొక్క వత్తులు, ఇవన్నింటినీ కూడా కలుపుకొని సిద్ధపరచుకొని తూర్పు సైడుగా ఉండేటువంటి దిశగా మనము ఈ యొక్క వత్తులను వేయాలి. వత్తులను వేసి ఇక అంతా సిద్ధమైంది. ఈ యొక్క కమలం పువ్వు కూడా చక్కగా కూడా ఇక్కడ పెట్టాలి. అమ్మవారికి మల్లె పూలతో అమ్మవారి యొక్క ఫోటో ఏదైతే ఉందో శుభ్రపరచుకొని గంధము కుంకుమతో అలంకరింపజేసుకొని అమ్మవారి యొక్క ఫోటోకు మల్లెపూల మాలను చక్కగా కూడా వేయాలి. మల్లెపూల మాలను వేసి దాని ముందు ఈ యొక్క ప్లేటును ముగ్గు వేసి ఈ యొక్క ప్లేటును పెట్టేసి 5:45 4:30కు లేచాము. 4:30 నుండి 5:05 దాకా కూడా ఇవే పనులు సరిపోతాయి. ఇల్లు శుభ్రం చేసుకోవడము, వాకిలి మన యొక్క గడప ఏదైతే ఉందో దాన్ని కడుక్కోవాలి, శుభ్రపరచుకొని ముగ్గు వేసుకోవాలి. చక్కగా ఇవన్నీ అయ్యే వరకు సుమారు 40-45 నిమిషాలన్నా పడుతుంది కదా. మరి 4:30 నుండి 5:30 వరకు ఈ ప్రాసెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 5:40కి ఇక ఈ దీపం ముందు కూర్చొని 5:45కు దీపారాధన చేయాలి. ఎగ్జాక్ట్లీ సమయం గుర్తుంచుకోండి. 5:45కు మాత్రమే దీపారాధన చేయాలి. 5:45కు ఈ యొక్క దీపారాధన చేసుకొని అమ్మవారికి మల్లెపూల మాల వేశారు. వేసిన తర్వాత చక్కగా కూడా ఒక ధూప్ స్టిక్ తీసుకోవాలి. మనకు ధూప్ స్టిక్కులు ఉంటాయి కదా, ధూప్ స్టిక్ తీసుకొని
ఇక్కడ ముందు పెట్టేసేయండి. ఒక మామూలుగా ఏదైనా ప్లేట్లో కానీ ఎందులో అయినా కూడా ఇక్కడ ముందు పెట్టేసి ఆ ధూప్ స్టిక్ను ముట్టేయండి. చక్కగా ధూపం రాంగా అమ్మవారుకు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఇది శ్రీ సూక్తం. ఇట్లా శ్రీ సూక్తం ఒకసారి పారాయణం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదు అనుకుంటే కొందరు స్త్రీలు నోటెడే ఉంటుంది వారికి, లేదా చూసుకుంటేనే చదువుతుంటారు. వందే వందారు మందారమిందారనందకందలం ఆమందానంద సందోహ బంధూరం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగసేవ ముకులాభరణం తమాలన్ అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ. ఇది కనకదార స్తోత్రము. అద్భుతంగా కూడా మీరు ఇదైనా కూడా చదువుకోవచ్చును. వినరా? భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. ఇది మొత్తము కూడా కనకదార స్తోత్రమే. మంచిగా చక్కగా ఇది చదువుకున్నా కూడా అంత 10 నిమిషాల్లో అయిపోతుంది. కనుక ఎంతో వైబ్రేషన్ కలిగినటువంటిది. అయితే శ్రీ సూక్తం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ 5:45కు మీరు చేసినటువంటి దీపారాధన తర్వాత నుండి 5:55 లోపు ఈ 10 నిమిషాలు సుమారుగా 5:40 నుండి 5:55 ఈ గంట సేపు మీరు పడినటువంటి కష్టము కొరకు ఈ 15 నిమిషాల పూజ మాత్రమే అయ్యేది. ఇక్కడ 15 నిమిషాల పూజ కోసము గంట నుండి కష్టపడాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది మీ జీవితంలో ఒక వెలుగు వెలుగుతుంది.